హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. శ్రావణ మాసం అనగానే మనకేం గుర్తొస్తాయంటే పులిహోర, దద్దోజనం, పరవాన్నం ఎక్సెట్రా ఎక్సెట్రా. అందుకని ఈసారి శ్రావణ మాసంలో మొత్తం పండగ స్పెషల్. మీరు ప్రతి వరలక్ష్మి వ్రతానికి ఏమేమి చేసుకోవచ్చు అవన్నీ మన సైలాస్ కిచెన్లో అవైలబుల్ ఉంటాయి. గతంలో ఉన్నాయి, కానీ ఎప్పటిదప్పుడే చేసుకుంటే ఇంకా చాలా మంచిగా వస్తాయి కదా. సో అందుకని మీ ముందుకి ఫ్రెష్గా వచ్చేసాను. అద్భుతమైన దేవాలయాల్లో చేసే పులిహోర, మనం పండగలకి చేసే పులిహోర, ప్రసాదాలకు పెట్టే పులిహోరతోని అద్భుతమైన టేస్ట్ అండి. అసలు అథెంటిక్ స్టైల్, పక్కా కొలతలు చెప్పైనా అసలు ఏం చేస్తాను, ఎలా చేయాలి అనేది. ఫస్ట్ రైస్ వండుకోండి. ఇలాగా రైస్ వండేటప్పుడు ఒకటికి మంచిగా బియ్యం కడిగాను. రైస్ కుక్కర్లో 1-2 నీళ్ళు పోసాను. నీళ్ళు పోసి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2-3 టీ స్పూన్ల ఆయిల్, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి అన్నం వండాను. అంతే, అర్థమైంది కదా. ఆ తర్వాత అన్నం బయటికి తీసిన తర్వాత వామ్లో పడిపోగానే వెంటనే ఇట్లాగా వంచేసేయండి. అది గడ్డగట్టేదాకా ఉంచకండి. వామ్లో టక్కని పడగానే 1 నిమిషానికి ఇట్లా వస్తే ఇగోండి, ఇట్లా పొల్లు పొల్లు విడివిడిగా ఇట్లా వచ్చేస్తే, పైగా ఆయిల్ వేసి ఉడకబెట్టాం కదా, దాంతోనే అసలు సగం టేస్ట్. ఆ తర్వాత ఆ వేడి మీద మళ్ళీ ఇంకొక 2-3 టీ స్పూన్ల పచ్చి వేరుశనగ నూనె ఉంటుంది చూసారా, అది ఈ కరివేపాకు వేసి కలిపేయండి. వేడి మీద పచ్చి కరివేపాకు, పచ్చి నూనె వేసి కలిపి పక్కకు పెడితే ఇదిగోండి కట్ చేస్తే ఇక్కడికి వచ్చింది. దీంతో పులిహోరను వండితే మీకు రేపు సాయంత్రం దాకా పాడవద్దు. ఈ సీజన్లో 3 డేస్ ఉంటుంది. సమ్మర్లో కొంచెం నెక్స్ట్ డే వరకు ఉంటుంది. చాలా బాగుంటుంది. మనము ట్రావెల్ చేస్తున్నప్పుడు పులిహోర ఇంతకుముందు బాగా తీసుకెళ్ళే వాళ్ళం. ఇప్పుడు నిమ్మకాయ పులిహోరకు అలవాటు పడ్డారు. కానీ చింతపండు పులిహోరని ఈజీగా టేస్టీగా ఎలా చేయొచ్చు. మీకు ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, పల్లీలు, ఇంగువ, బెల్లం, ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు, పసుపు, అల్లం, పచ్చిమిర్చి, చింతపండు, ఆయిల్, కొద్దిగా నెయ్యి. సో దట్స్ ఆల్ ఇంగ్రీడియంట్స్. లెట్స్ గో టు అటాక్. ఇది దిగ్గోండి. ఫస్ట్ నాకు పులిహోరలో అన్నిటికంటే పచ్చిమిరపకాయలు చాలా ఇష్టం. దాన్ని వేయించి పక్కకు పెట్టిన తర్వాత మిగతా అవన్నీ చేస్తే చాలా బాగుంటుంది. పులిహోరలో ఆయిల్ బాగానే పడుతుందండి. ఆల్రెడీ అందులో 6 టీ స్పూన్స్ ఆయిల్ ఆల్రెడీ మన రైస్లో కలిసిపోయింది. ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాం. అందరూ శ్రావణ మాసం అంతా బాగా ప్లాన్ చేసుకున్నారా? ఏ వారం వ్రతం చేసుకుంటున్నారు మీరు? జనరల్గా 2వ శుక్రవారం చేస్తారు, కానీ కొంతమందికి శుక్రవారం వీలు పడుతుంది, పడకపోతుంది, అట్లా ఉంటుంది. మీరు ఏ శుక్రవారం చేస్తున్నారో కామెంట్ చేయండి. నేను ఏ శుక్రవారం చేస్తున్నానో రిప్లై ఇస్తాను. శ్రావణ మాసము మంగళహారతులు ఉంటాయి చూసారా, సినిమా పాటలు చాలా వస్తాయి అందులో. ఆరని కుమాయి దీపం, కార్తీక దీపం అని ఉంటుంది, శ్రావణ దీపం అని ఏమి ఉండదు. కానీ దీపారాధన చేసేటప్పుడు అప్పుడు చాలా బాగా పాడతారు కొంతమంది పాటలు. మీకు ఏమన్నా పాటలు వస్తే కనుక నా ఇన్స్టా ఛానల్లో దాంట్లో పెట్టండి. ఇప్పుడు వీడియో కూడా రిప్లై ఇవ్వచ్చు, తెలుసు కదా మీకు. వీడియో రిప్లై ఇవ్వచ్చు మీరు. ఆ వీడియో రిప్లై ఇవ్వండి వైటీలో, ఇన్స్టాలో. బాగుంటుంది, మీ ఫేస్ కనిపిస్తుంది, నేను చూస్తాను మిమ్మల్ని. సో ఆయిల్ కాగింది. పచ్చిమిరపకాయలని వైనంగా వేయించాలండి. నిజంగా అటు ఇటు మంచిగా వైట్గా అవ్వాలి, హాఫ్ బాయిల్ అవ్వాలి. అండ్ దీన్ని ఆఖరి నిమిషంలో పులుసులో వేయాలి. చేసి తీరుగా చేస్తే పులిహోరని మించింది లేదు అసలు. అందుకే మా స్వాతి పట్టుకొని కూర్చుంది నా మీద. ఒక 2 నెలల నుంచి యుద్ధం చేస్తుంది. మీరు పులిహోర ఎప్పుడు చేస్తారు, పరవాన్నం ఎప్పుడు చేస్తారు? పులిహోర, పరవాన్నానికి అయితే ఐ థింక్ పీరియడ్ 6 నెలలు, 2 to 3 minutes పడుతుంది అంతేనండి. ఇది 3 to 4 పట్టదు, 3 minutes మ్యాక్స్. మీకు టైం ఎందుకు చెప్తానంటే మీరు కన్ఫ్యూజ్ కాకుండా టైం చెప్పేస్తాను. నేను ఆల్మోస్ట్ హై ఫ్లేమ్ మీద ఉంది. ఆల్మోస్ట్ అంటే గిన్నె మొత్తానికి ఆయిల్ తాకుతుంది. దానిలో ఒక 2 to 3 minutes వేయిస్తున్నా. చాలండి. ఇట్లా అన్ని వైపులా గోలినట్టు అవ్వాలి. ఇదిగోండి పల్లీలు వేసేస్తున్నాను. పల్లీలు ఎన్ని తింటే అన్ని వేసుకోండి మీరు. మా ఇంట్లో కొంచెం తక్కువ తింటాము, అందుకని నేను జస్ట్ ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసాను. 1/2 కప్పు పల్లీలు. కొంచెం జాగ్రత్తగా వేయించాల్సినవి, వాటిని ఏమంటారు, ఫ్లేవర్ పోకుండా వేయించాల్సినవి. ఆ టెక్స్చర్, పచ్చిమిరపకాయకి ఆ టెక్స్చర్, ఆ స్మూత్నెస్ పోవద్దు, పల్లీకి ఆ హార్డ్నెస్, ఆ క్రిస్పీనెస్ పోవద్దు. అట్లాంటి వాటిని ముందు వేస్తున్నాను నేను. పల్లీలను అయితే వేయించి డైరెక్ట్ పులిహోరలోనే వేస్తానండి నేను, పులుసులో కానీ ఎందులో వేయను. అందుకే ముందు అన్నం వండేసి పెట్టుకుంటే ఇట్లాగా మనం అన్ని టక్టక ఏ కావాలో వేయచ్చు. నెక్స్ట్ హియర్ కమ్స్ మన మెయిన్ పోపు. మినపప్పు ఒక 2 టీ స్పూన్స్, శనగపప్పు 4 టీ స్పూన్స్. శనగపప్పు, మినపప్పు వేయించిన తర్వాత ఇదిగోండి, ఒక జనరల్గా ఎన్నికటికండి పులిహోరలో జీలకర్ర వేసేవాళ్ళు కాదు, ఓన్లీ ఆవాలు వేసేవాళ్ళు. కానీ తర్వాత కాలక్రమేణా జీలకర్ర యాడ్ అయింది. సో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు,
కొంచెం మనము 1 టీ స్పూన్ ఫుల్ నిండుగా ఇంగువ తీసుకున్నాను. ఇందులో ఒక ½ టీ స్పూన్ ఇందులో వేస్తున్నా. ½ టీ స్పూన్ పులుసులో వేస్తాను నేను. ఎండుమిరపకాయలు మీరు ఎన్ని తింటారో అన్ని, ఒక 10. కరివేపాకు, అల్లం సన్నగా తరిగి చిన్న ముక్క అండి, 1 ఇంచ్ అంతేనండి పోపు. మిగతా అన్నీ ఎప్పుడు ఎక్కడ ఎలా వేస్తానో మీరే చూస్తారు. ఇది ఇలా పక్కకు పెడుతున్నాను. ఈ వేడికి ఆ మిరపకాయ ఇంకొంచెం కలర్ వస్తుందండి, సో ముందే తీసేయండి. చింతపండు పులుసుకి ఎప్పుడు కూడా ఇట్లా చిట్లుద్ది పైకి వస్తుంది మనకి. దానికి కంపల్సరీ లోతు గిన్నె తీసుకోండి, మూత పెట్టుకోండి. నేను 1/2 కిలో రైస్, అది 2 గ్లాసుల రైస్, ½ కేజీ రైస్కి దాదాపు 120 గ్రామ్స్ చింతపండు తీసుకున్నా. ½ కేజీ రైస్కి మీకు 60 గ్రామ్స్ 50, అంటే పులుపు ఎక్కువ తినేవాళ్ళు 60 అండి, కొంచెం తక్కువ తినేవాళ్ళు 50 అంతే. చాలా మందికి చింతపండు పులుసు పిండటం చాలా పెద్ద పని, చిక్కగా పిండాలనుకుంటారు. అస్సలు అవసరం లేదండి. మనకి రైస్ గట్టిగా వండుకుంటే కనుక చింతపండు పులుసు ఉడికే లోపల మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. జస్ట్ నీళ్ళల్లో నానబెట్టాను, గుజ్జు వచ్చేసింది. నేను ఫస్ట్ నాకు చేతికి దొరికిన చింతపండు తీసేస్తున్నాను. ఇది నిజంగా టిప్ అండి. చాలామంది చింతపండుకున్న ఆఖరి గుజ్జు దాకా తీయటానికి తిప్పలు పడతారు. ఆ ఆఖరి గుజ్జుని వేరే దాంట్లో కంఫర్టబుల్గా ఉన్న దాంట్లో వేసుకుందాం. రాజుగారు చేసిన టెంపుల్ పులిహోర ఉంది, అది కొన్ని లక్షల మంది చూశారు, చేశారు. అది కూడా చూడండి. ఇది మనకి సింపుల్గా ఈజీగా అయిపోతుంది. అది డబుల్ పోనీ పెడతారు రాజుగారు, బాగుంటుంది. అది కూడా డిఫరెంట్ స్టైల్. చాలామంది చేసి ఇది చాలా బాగుంది అని. రాజుగారు ఈ వీడియో మీరు చూస్తున్నట్టయితే మీరు వెంటనే నాకు కాల్ చేయండి, మళ్ళీ ఒకసారి సైలాస్ కిచెన్కి వద్దురుగానే. మంచి చింతపండు గుజ్జున్నది తీసుకుంటే ఇట్లా మంచిగా చేసుకోవచ్చండి. ఇప్పుడు అందులో మనం ఆల్రెడీ ఒక ½ టీ స్పూన్ అది వేసాం, పసుపు వేసాం కదండి. ఇందులో ఇంకా వేసేస్తున్నాను నేను పులుసులో. పసుపు ఒక ½ టీ స్పూను, ఉప్పు ఒక 2 టీ స్పూన్స్, ఆవపిండి ఒక 1 టీ స్పూను, మెంతిపిండి ఒక 1 టీ స్పూను, ఇంగువ ఒక ½ టీ స్పూను, బెల్లం పొడి ఒక 2 టీ స్పూన్స్. దీంట్లో కొంచెం నెయ్యి వడ్డించుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఒక 3 టీ స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను నేను, అంతే. ఆ ఫ్లేవర్ రావాలి మనకి. మనం 2 టీ స్పూన్స్ ఉప్పు ఇందులో వేసాము, ½ టీ స్పూన్ అందులో వేసాము, ఇంకా పడుతుందండి 1 టీ స్పూన్. కానీ ఎప్పుడు కూడా ముందేసుకోకండి. ఎప్పుడైనా మెతుకులోకి వెళ్ళాల్సిన ఉప్పు వెళ్ళిపోయింది, పులుసులోకి వెళ్ళాల్సిన ఉప్పు వెళ్ళిపోయింది, తర్వాత మన నాలుక మీద కావాల్సిన ఉప్పు ఎప్పుడైనా చల్లుకోవచ్చు. ముందేస్తే మాత్రం స్వాహా. ఈ పులుసు కరెక్ట్గా ఒక 5 నుంచి 7 నిమిషాలు ఉడికేయండి చాలు, అంతకుమించి వద్దు. చాలామందికి ఒక అపోహ ఏముంటుందంటే, మనం ఏదైతే ఇప్పుడు నెయ్యి నూనె వేసాం కదా, తేలేదాకా ఉడికిస్తారు, అది పులుపు చచ్చిపోతుంది అన్యాయంగా. సో నేను మూత పెట్టేస్తున్నాను. జస్ట్ 5 minutes, 5 నిమిషాలు అయిందండి. మీరు అనుకున్నట్టు అదిగోండి, మనం వేసిన 2-3 స్పూన్ల నెయ్యి పైకి ఇదిగోండి, ఇక్కడ తేలింది చూడండి. ఇప్పుడు నేను తాలింపు కలిపేస్తున్నాను. మెయిన్ దీంట్లో ఉన్న అల్లం తాలూకా ఫ్లేవరు, ఎండుమిరపకాయలు పులుసులో కొంచెం ఒక్కసారి ఉడికితే బాగుంటుందండి. చల్లారాక మనం వేస్తున్నాం కాబట్టి దాని క్రిస్పీనెస్ కూడా ఏం తగ్గదు. పచ్చిమిరపకాయలు విడిగా వేసుకుంటే బాగుంటాయి, ఇట్లా పులుసులో వేసి అందులో కలిపితే కూడా బాగుంటుంది. చాలా అయిపోయిందో కట్టేస్తున్నా. పులుసులో ఒక్క ఉడికి అట్లా మగ్గితే చాలు, అదేం పెద్ద ఇట్లా ఉడికిపోవక్కర్లేదు. అప్పటికే పులుసు పీల్చుకుంటుంది ఆ వేడి మీద. ఇప్పుడు మనం పులిహోర కలిపితే ఎలా ఉంటుందో చూద్దాం రండి. అసలు పులిహోర కలపడం, ఎవరైనా ఫ్లర్ట్ చేస్తుంటే పులిహోర కలుపుతున్నాడని ఎందుకు అంటున్నారో అసలు నాకు అర్థం కాలే. అది ఎట్లా వచ్చిందో ఆ నానుడి. పల్లీలు తక్కువ ఉంటాయి మా దాంట్లో, మీరు కావాలంటే ఎక్కువ వేసుకోండి. అన్నం మంచిగా ఉడికింది, పలుకు మీద ఉంది. చాలండి, ఇదిగోండి. ఫస్ట్ సగం వేసుకోండి, 3/4 వేసేసాను. ఒక వాయ కలుపుతాను. గ్యాప్ ఇస్తే ఏమవుద్దంటే పులిహోర రైస్ అది పీల్చేసుకుంటుంది, మీకు తడితడిగా అనిపిస్తుంది. ఒక 2 నిమిషాలు ఆగి సెకండ్ కోటింగ్ వేయండి, బాగుంటుంది చాలా. పులిహోర లోపలికి కూడా పులుసు పీల్చుకుంటుంది. ఇట్లా చూస్తే మీకు అయిపోయినట్టే అనిపిస్తుంది, కానీ ఆ పులుపు సరిపోదు. ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు ఏ ప్రసాదాలు పెట్టట్లేదు కాబట్టి నేను ఉప్పు కోసం పులుపు కోసం చూస్తున్నా. లైట్ స్వీట్ భలే ఉంది. ఇదిగోండి, కొంచెం ఒక 2 నిమిషాలు చల్లారిందా, మళ్ళీ చింతపండు పులుసు పోసేసా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలపండి. నాకు కొంచెం ఉప్పు తగ్గింది అనిపిస్తుంది. 1 టీ స్పూన్ అండి, మనము 2.5 వేసాము, దగ్గర 1.5 2 వేసాము. ఇప్పుడు ఒక 1 పడుతుంది. పులిహోర కదా, ఇందాక అదేయగానే ఎంత పొడిగా ఎట్లా వచ్చేసింది, ఇప్పుడు ఇదేయగానే కూడా తడైంది, వెంటనే పొడి అయిపోతుంది. మొత్తానికి మన చింతపండు పులిహోర అద్భుతంగా చేసి పక్కకు పడేసినాం, అంతే. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంక ఇది ఉప్పు చూసే పని కూడా లేదండి, అంత టేస్టీగా ఉంది. ఇదిగోండి ఎలా ఉంది చూడటానికి, మీకు కలర్ అదిరిపోలే. పసుపు కరెక్ట్గా సరిపోయింది కదా, ½ టీ స్పూన్ ఏమో
పావు టీ స్పూన్ ఏమో అన్నంలో వేసాను, హాఫ్ టీ స్పూన్ ఏమో పులుసులో వేసాను. మరీ నల్లగా వచ్చిన బాగోదండి, అద్భుతమైన టేస్ట్ అసలు ఇది. 2 సార్లు చింతపండు పులుసు కలిపాను, మంచిగా సింక్ చేసుకుంది. నెక్స్ట్ లెవెల్, అంతకు మించి ఏమన్నా సూపర్ సే ఊపర్. మా ఫ్రెండ్ అనురాధ అని చెప్పి టీచర్ అనమాట, ఆమె డైలాగ్ ఇది. ఏమన్నా అంటే సూపర్ సే ఊపర్ అంటది. చాలా బాగుందండి. చేసేయండి మరి, ఇంకేంటి ఆలస్యం. ఏదో ఒక వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో మంచి, మీరు ఎప్పుడు వ్రతం చేసుకుంటారో అప్పుడు చేయండి, లేకపోతే పిల్లల హాలిడేస్ ఎప్పుడైనా కానీ చేయండి. మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.